హాయ్ అండి. ఇవాళ ఫిష్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మా వీడియోస్ నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా అండి. ఫస్ట్ బియ్యం నానబెట్టుకుని దాంట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఆయిల్, సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఫిషెస్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి బాగా పట్టించాలండి. పట్టించి ఒక 10 మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ కారం, ఉప్పు అనేవి బాగా పడతాయండి ఫిష్కి. 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మనం పెనం మీద కాల్చుకోవాలండి. పెనం మీద ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి పెట్టుకొని మొత్తం ఒకేసారైనా పెట్టుకోవచ్చండి. దాంట్లో పట్టినంత వరకు పెట్టేసేసి బాగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలండి. ఎక్కువసార్లు తిప్పకూడదు, ఒక 2 టైమ్స్ మాత్రమే. ఎక్కువసార్లు తిప్పుతూ ఉంటే కనుక ఫిష్ అనేది బాగా ఉడికి బాగా ఇదైపోతుందండి, ఊరికే ఉడుకుతుంది అసలు. అలా వేగిన తర్వాత దాని మీద కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలా వేగుతుండగానే ఫస్ట్ ఒక మిక్సీ జార్లో మనము టమాటో, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. బిర్యానీ ప్రిపేర్ చేసుకునే గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కనేమో ప్రిపేర్ చేసుకుంటూనే పక్కన రైస్ పెట్టుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మనం మిక్సీకి వేసుకున్నది వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెరుగులో సాల్ట్, గరం మసాలా, కారము, ఉప్పు వేసి కలిపి ఇది కూడా మనం తాలింపు పెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని ఆ వీడియో మిస్ అయిందండి, ఆ క్లిప్ అనేది. వేసుకొని ఆయిల్ ఇలా పైకి వచ్చేలాగా బాగా పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకొని ఇది ఆ గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని దాని మీద మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫిషెస్ని పెట్టుకోవాలి. ఫస్ట్ ఫిషెస్ పెట్టుకున్న తర్వాత మన రైస్ 80% ఉడికిందండి. ఆ రైస్ తీసుకొచ్చి ఒక లేయర్ లాగా వేసుకోవాలి పైన. ఒక లేయర్లా వేసుకొని మనం తీసి పక్కన పెట్టుకున్న గ్రేవీ కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఫిషెస్, మనం ఫ్రై చేసుకున్న ఫిషెస్ మళ్ళీ పెట్టుకోవాలండి ఇంకొక లేయర్ లాగా. పెట్టుకొని మళ్ళీ ఇంకొక లేయర్ మనం పైన రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని మళ్ళీ దాని మీద మనము కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, దీంట్లో కొంచెం వాటర్ పక్కన పెట్టుకున్నానండి. అడుగు మాడకుండా ఉండాలి అంటే, అడుగు అంటకుండా ఉండాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలండి. అలా పోసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి కలర్ కోసము కొంచెం నెయ్యిని నేను కరిగించుకున్నానండి. కరిగించుకున్న దాంట్లోనే పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుంటే మనకి రెస్టారెంట్లో కలర్ వస్తుంది కదా, ఎల్లో లాగా, అలా వస్తాయి రైస్ అనేది. అలా వేసుకొని ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ అనే మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. అలా ఉడికిన తర్వాత తీసి చూస్తే ఫిష్ బిర్యానీ మనకి రెడీ అవుతుందండి. మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.